వైకాపా మూడో జాబితా వెల్లడి, పలువురు ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాల్లో మార్పులు, 6 లోక్సభ 15 అసెంబ్లీ స్థానాలకు కొత్త సమన్వయకర్తలు. వైకాపాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు మూడో విడత బదిలీలు జరిగాయి. వారిని ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న కొందరిని లోక్సభ నియోజకవర్గాలకు, ఇప్పటివరకు ఎంపీలుగా ఉన్న కొందరిని శాసనసభ నియోజకవర్గాలకు పంపారు. ఆయా చోట్ల వారిని సమన్వయకర్తలుగా నియమించారు. మొత్తం 6 లోక్సభ 15 శాసనసభ నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తల జాబితాను వైకాపా గురువారం రాత్రి విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జనరామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ జాబితాలోని పేర్లను ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇక్కడే ఎట్లాంటి తప్పుడు కథనాలు రాస్తారంటే, కాపులు బీసీలను కొట్టి అంటూ రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి మెట్టు గోవిందరెడ్డికి చేసిన దర్శలో వేణుగోపాల్ పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డికి దళితులుగా పుట్టడమే నేరమని ప్రశ్నించిన బాబు కొద్వాసన, పెరమలూరులో కొలుసు పార్థసారథి అవుట్, సీఎంను కలవగానే కేసినేనికి ఎంపీ టికెట్, మంత్రి కారుమూరి కుమారుడికి ఏలూరు లోక్సభ టికెట్, అతి కష్టం మీద లోక్సభ ఇన్ఛార్జ్ అయిన మంత్రి జయరాం, మంత్రి బొత్స భార్య ఝాన్సీకి విశాఖ లోక్సభ. ఇందులో చూడండి ఎలాంటి అంటే ఒక వార్త రాసేటప్పుడే ప్రజల మెదళ్ళని ఎలాంటి విషపూరితం చేస్తారనడానికి సజీవ సాక్ష్యం. దర్శిలో వేణుగోపాల్ని పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డికి, ఇంతకీ వేణుగోపాల్ని ఏం చేశారో తర్వాతన అది రాయలేదు. సరే, అది పక్కన పెడదాం. ఇక్కడ పెనమలూరులో కొలుసు పార్థసారథి అవుట్, ఎవరికి ఇచ్చారు? అక్కడ ఒక బీసీ ప్లేస్లో ఇంకో బీసీకే కదా ఇచ్చింది, జోగి రమేష్కే కదా, అది పక్క వెళ్ళిపోయింది. ఇకపోతే కారుమూరి ఎవరు, బీసీనే కదా, కారుమూరి కొడుకు లోక్సభ సీట్ ఇస్తే ఏలూరు అంటే కమ్మ సామాజిక వర్గం సీటు అనేటువంటి చోట్లన బీసీకి ఇచ్చారు. కానీ ఇక్కడ బీసీలను కొట్టి అంట. ఇంకొకటి, అతి కష్టం మీద లోక్సభ ఇన్ఛార్జ్ అని మంత్రి జయరాంకి ముందే చెప్పారు నువ్వు లోక్సభకి వెళ్తావు అంటే. లోక్సభకి నేను మొన్నటి నుంచి చెప్తున్నా, 11 మంది దాకా బీసీలకు ఇవ్వబోతున్నాడు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే హయ్యెస్ట్ బీసీలకు ఇస్తున్నాడు అన్నటువంటి ఇస్తుంటే దాన్ని బీసీలను కొట్టి అంట. ఇక్కడ కొలుసు పార్థసారథికి అటుకు వెళ్తే జోగి రమేష్ వస్తాడు. ఇప్పుడు కొత్తగా ఇది ఇంకొకటి, నిన్న చేసినటువంటి వాటిట్లలో హయ్యెస్ట్ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. 6 దాకా బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మైనార్టీలకు ఇచ్చుకుంటూ వచ్చారు. అక్కడ మదనపల్లి టోటల్గా ప్రతి రాయలసీమలోని ప్రతి జిల్లాకి ఒకటి చొప్పున మైనార్టీలకు ఇస్తున్నారు. టోటల్గా ముస్లింలకి 6 సీట్లు, గుంటూరు, విజయవాడ వెస్ట్, గుంటూరు 2, గుంటూరు 1 ప్లస్ మొన్న పెట్టిన ఇవన్నీ కలిపితే టోటల్గా 6 ముస్లింలకు ఇస్తున్నారు. అట్లాగే బీసీ